వెల్కమ్ టు జెటివి న్యూస్. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని 800 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా బెల్లంపల్లికి ప్రభుత్వ నిషిద్ధ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటీ షామీర్పేట్ పోలీసులు ఆరెంజ్ బాల్ రిసార్ట్ వద్ద నిఘా పెట్టి ఐచర్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఇందులో వాహనం నడుపుతున్న నల్ల మల్లేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. గండరాజు ఆదేశాల మేరకు విజయవాడలో విత్తనాలను పంపిణీ చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినా సరఫరా చేస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ తెలిపారు. ఈ సంఘటనలో వ్యక్తిని అరెస్టు చేసి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, చరవాణి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శోభన్ కుమార్, పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, షామీర్పేట్ సిఐ శ్రీనాథ్, ఎస్ఓటీ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అభినందించినట్లు డీసీపీ తెలిపారు. మన జూలై 1వ తారీఖు రోజు మన ఎస్ఓటీ పోలీసులకి మరియు షామీర్పేట పోలీసు ఇద్దరికి జాయింట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక డీసీఎం వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా 800 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉండేటటువంటి సమాచారంతో మనం వెహికల్ని చెక్ చేయడం జరిగింది. అందులో చూసినప్పుడు మనకి దాదాపు 20 బ్యాగ్స్, అంటే ఒక్కొక్క బ్యాగ్లో 40 కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి, స్పూరియస్ సీడ్స్. దాంట్లో నిందితులను చూసినట్టయితే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్. ఇతను బెల్లంపల్లి ఏరియా, మంచిర్యాల డిస్టిక్. వీళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో గుండా రాజు, ఇతనికి డైరెక్షన్ చేస్తారన్నమాట మల్లేష్కి. ఇప్పుడు పలానా దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటుంది తీసుకొని రమ్మని చెప్పేసి ఇతను సూర్యాపేట దగ్గర పోయి ఆ సరౌండింగ్లో చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం పోయి అక్కడ లోడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే అందుకనే ఇందులో మనం గుండా రాజును కూడా మనం అక్యూజ్డ్గా సైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నకిలీ విత్తనాలు మనకి ఈ మొత్తం కూడా మంచిర్యాల డిస్టిక్కి వెళ్తున్నాయి, బెల్లంపల్లి ఏరియాకి. ఈరోజు మనం సీజ్ చేసినటువంటి చూస్తే మనకి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఐచర్ డీసీఎం వ్యాన్ ఉంది, దాంతోపాటు ఒక మొబైల్ ఫోను, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రాజును అదుపులోకి తీసుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పోలీసు, సైబరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓటీ అందరూ కూడా దీని మీద ప్రాపర్గా నిఘా పెట్టడం జరుగుతున్నది. మనకు తెలుసు రైతులు ఎంతోమంది తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి ఇవి కొనటము, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మీడియేటర్సు, ఆర్గనైజర్సు ఈ నకిలీ విత్తనాలు అమ్మటం, తయారు చేయడం జరుగుతున్నది. ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఎవరికైనా అనుమానం ఉన్నట్టయితే డైల్ 100 కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుకి కూడా సమాచారం ఇవ్వచ్చు. ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత రాజును కూడా అదుపులో తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సెక్షన్స్ 420 అంటే ఇది యాక్చువల్గా మొన్న బిఎన్ఎస్ యాక్ట్ 50 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రెండు పెట్టడం జరిగింది.